వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ దానికి. కానీ ఫస్ట్ రోజు నటసింహ బాలకృష్ణ గారికి సన్మానం జరగబోతుంది గోవాలో. ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ప్రతి అప్డేట్ని మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా అసలు ఈ పీకాక్ అంటే ఏంటో తెలుసా? తెలుసులే, మాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అని అంటారేమో. ఎస్, అందుకే అంటే పీకాక్ అవార్డ్స్ అని కూడా ఇక్కడ ప్రకటన చేశారనమాట. అసలు ఏ కేటగిరీస్ అవార్డ్స్ ఉంటాయి ఏంటి అందరికీ డౌటే కదా. ఇంకా డౌట్ని మనం క్లారిఫై చేద్దాం. ఏ కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తారు ఏంటి అని. ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటాయి, ఇండియన్ అవార్డ్స్ ఉంటాయి అన్నమాట. అలా ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవార్డ్స్. గోల్డెన్ పికాక్ అవార్డు ఇదే, అంటే ఇది కాదు, వేరేది. గోల్డెన్ పికాక్ అవార్డు ఇస్తారు బెస్ట్ ఫ్యూచర్ ఫిలింకి. అంతేకాకుండా సిల్వర్ పికాక్ అవార్డు ఇస్తారు బెస్ట్ డైరెక్టర్కి. సిల్వర్ పికాక్ అవార్డు బెస్ట్ యాక్టర్ మేల్. అంతేకాకుండా సిల్వర్ పికాక్ అవార్డు బెస్ట్ యాక్టర్ ఫిమేల్. అంతేకాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఉంటుంది. ఇంకొకటి ఇది బెస్ట్ అంటే డెబ్యూట్ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయనకి బెస్ట్ డెబ్యూట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఆఫ్ ఇయర్ డైరెక్టర్ ఆ అవార్డు కూడా ఉంటుంది. ఇంకొకటి ఇది చాలా ప్రత్యేకమైన అవార్డు అనమాట. ఐసిఎఫ్టి యున్స్కో అని చెప్పి గాంధీ మెడల్ ఇస్తారనమాట. ఆ అవార్డు కూడా చాలా చాలా అంటే ప్రెస్టీజియస్ అవార్డు. ఇంకోటి ఇండియన్ పనోరమా. ఈ అవార్డ్స్ ఏంటంటే ఫ్యూచర్ ఫిలిం సెక్షన్కి, అంతేకాకుండా నాన్ ఫ్యూచర్ ఫిలిం సెక్షన్కి. వెబ్ సిరీస్ ఉంటాయి కదా, ఓటీటీ అంటే బెస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ అవార్డు నామినేషన్లు కూడా ఇస్తారనమాట. ప్రత్యేక అవార్డ్స్ అని చెప్పి ఈ 2 అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది వచ్చేసి సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది చాలా ప్రెస్టీజియస్ అనమాట. ఇంకో అవార్డు కూడా ఉంది, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 అవార్డ్స్ కూడా స్పెషల్గా ఇస్తారు. ఇప్పుడు ఈ ఫిలిం ఫెస్టివల్లో అసలు ఎన్ని సినిమాలు సెలెక్ట్ అయి ఉంటాయి కదా, డౌట్ కదా. ఆ సినిమాలు, అంతేకాకుండా ఇంటర్నేషనల్ సినిమాలు ఎన్ని, మన ఇండియన్ సినిమాలు ఎన్ని, అన్నీ ఒక లిస్ట్ అయితే తీసుకొచ్చేసా. మొత్తం 2314 సినిమాలు పంపించడం జరిగింది. దాంట్లో 240కి పైగా సినిమాలు ప్రదర్శించారనమాట. 26 భారతీయ ఫీచర్ సినిమాలు ఎంపిక చేయడం జరిగింది. 21 నాన్ ఫీచర్ సినిమాలు ఎంపిక చేశారు. అంతేకాకుండా 5 తొలి దర్శకుల సినిమాలు ఎంపిక చేశారు. ఈ 5 దర్శకుల్లో తొలి దర్శకుల్లో మన కమిటీ కుర్రోళ్ళు తెలుగు ఆయన ఉండడం చాలా గర్వంగా ఉంది.